అమరావతికి సహకరిస్తా ప్రధాని మోదీ భరోసా. ఇక ఏమి మోదీ మోదీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరి 10 ఏళ్ల కిందనే తట్టెడు మట్టి లొట్టెడు నీళ్లు తీసుకొచ్చి ఇక బారుబూరు బస్సరపేట అని బాత్కా నీళ్ళు కొట్టి బయట దేశంలో మళ్ళీ పడ్డాడు. ఎందుకంటే ఆయన పనే అది కదా. ఇక అమరావతి 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 అని అమరావతి అది చేస్తా ఇది చేస్తా అని గ్రాఫిక్స్ బంగ్లాలు కట్టి మూత మోగించారు. ఇక దానికి కొండంత పండుగ చేస్తున్నావు, రావే రావే ఆ చేపల పులుసు నువ్వు కూడా ఆగిపోదు రావే అంటే ఇక్కడికి వెళ్ళి కేసీరావు కూడా పోయిండు 10 ఏళ్ల కింద. ఇక ఇక్కడ చంద్రాలు, ఇక్కడ మోదీ, ఇక్కడ కేసీరావయ్య ముగ్గురు ముద్దుగా తమాషా ముచ్చట్లు పెట్టుకుంటా మంచిగానే అమరావతి గురించి మాట్లాడిరు. అయ్యింది పోయింది, ఆఖరికి వస్తారకల్లా ఎక్కడక్కడ ఇసుకపోయింది, పక్కేసుకొని పండుకుంది. ఇక తర్వాత జగన్ వచ్చినాక ఆయన ఇక ఏపీకి రాజధాని ఏపీకి రాజధాని ఏపీకి రాజధాని అంటే ఏపీకి రాజధాని 3 రాజధానుల ముచ్చట ముంగటేసిన ఆయనే. ఇక ఆట ఈట ఈట ఆట గోడ మీద పిల్లి లెక్క ఇటు ఊరించి అటు ఊరించి అక్కడ ఊరించి ఇక్కడ ఊరించి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బిల్డర్లకు ఇక ఆయన కొంతమందిని సంకన వేసుకొని తిప్పిండు చక్రం అనేది కూడా మరి గుసగుస వినపడ్డది. ఎందుకంటే రాజధాని ఎక్కడ కడితే అక్కడ భూములకు ఇరువ పెరుగుతుంది అని ఇక ఆయన పక్కన ఉన్న సంకలో ఉన్న కోళ్ళాగలతోటి బినామీల పేరుతోటి మొత్తం భూముల జాగాలు కొనేసుకుంటాట. ఇక అక్కడ కొంత వైజాగ్ ఆట, ఇక కొంత ఇంకక్కడ కర్నూలు అట, ఇక్కడ అమరావతి, ఇక అక్కడ అంతటా వాళ్ళనే మోపు చేసి కూసబెట్టిండట. ఇక రేపు ఎక్కడైనా ఏం లేదు కానీ మొత్తానికి మా వాళ్ళు బాగుపడాలి, నా కోళ్ళాగలు మరి ఇంతో అంతో జర తిప్పుకోవాలి, గడ్డ తిప్పుకోవాలి అన్నట్టుగా ఇక ఆ కోళ్ళగా ఆ పని చేసింది. ఇక ఇప్పుడు నేను వెంటిలేటర్ మీద ఉన్న ఆర్థిక వ్యవస్థకు మంచిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పట్టుకొని మళ్ళీ ఆక్సిజన్ అందిస్తున్న ఏపీకి 3 ఏళ్లలో అమరావతి కట్టి తీరుతా చూడురి నా మాట అని ఇక ఇప్పుడు కుండ బద్దలు కొట్టి నిన్న అమరావతిలో ఇక మోదీ రాగానే ముగ్గురం కలిసి బ్రహ్మాండంగా దీన్ని ముంగడికి తీసుకుపోతాం అమరావతిని, 3 ఏళ్లలో దీన్ని కథం పట్టిస్తాము అమరావతిని అని ఇక ఆయనే. ఇక అట్లనే మన పెద్ద మనిషిని మోదీ సార్ని మరి లోకేష్ అయ్య కూడా బాగానే పొగిడిండు. 100 పాకిస్తాన్లు వచ్చినా మన మోదీని ఏం చేయలేరు, మన భారతదేశంలో గడ్డి కూడా వాళ్ళు వీకలేరు, 100 పాకిస్తాన్లకు సమానము ఈ మిసైల్ అట ఈయనట. ఇక అప్పుడు ఈయన పద్ధతి బట్టే చూడాలి మరి రేపు యుద్ధంలో ఏం జరుగుతుందో ఏం కథ. అమరావతి ఒక శక్తి అని స్వర్ణాంధ్రప్రదేశ్కు ఇది శుభ సంకేతం అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వికసిత్ భారత్కు ఏపీ గ్రోత్ ఇంజన్గా ఎదగాలని ప్రధాని ఆకాంక్షించారు. అమరావతి నిర్మాణానికి పూర్తి స్థాయిలో సహకరిస్తామన్న ప్రధాని రాష్ట్రంలో కనెక్టివిటీకి కొత్త అధ్యాయం మొదలవుతుందని వ్యాఖ్యానించారు. శుక్రవారం అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపనను ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం ప్రధాని మోదీ ప్రసంగించారు. తన ప్రసంగాన్ని తెలుగులో మొదలుపెట్టిన ఆయన దుర్గాభవాని కొలువైన ఈ పుణ్యభూమిలో మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది అన్నారు. తన ప్రసంగం మధ్యలో తెలుగులో మాట్లాడుతూ ఆకట్టుకున్నారు. ఇక నిన్న పెద్ద మనిషి మోదీ సారు అమరావతిలో బ్రహ్మాండంగా సభ పెడితే తెలుగులో మొత్తం ఈయన దంచి కొట్టిండట, తెలుగులో మాట్లాడిండట బ్రహ్మాండంగా. ఇక ఇది కథ మొత్తానికైతే ఇక అమరావతి ఇక 3 ఏళ్లలో అమరావతి కాబోతుంది. ఇక మరి తెలంగాణకు హైదరాబాదు, కర్ణాటక బెంగళూరు, తమిళనాడుకు మద్రాసు, మహారాష్ట్రకు బొంబాయి, మధ్యప్రదేశ్కు భోపాల్, ఉత్తరప్రదేశ్కు అదేదో ఉండే కదా బీహార్కు పాట్నా, ఇక గిట్లా అన్ని రాష్ట్రాలకు రాజధానులు ఉన్నాయి కానీ మరి మన అమరావతికి లేకపాయ అని నమో రామచంద్ర అంటున్న ఏపీ జనాలకు ఇక రేపో మాపో 3 ఏళ్లలో అమరావతి రాజధాని కాబోతున్నదట. ఎందుకంటే మరి చంద్రబాబు నాయుడు కథ చక్రం తిప్పారు కదా దేశంలో. మోడీ కాడ పలుకుబడి పతార బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు. అందుకనే ఇప్పుడు ఇక బాగానే మరి ఇక 49 కోట్ల రూపాయలు తీసుకొచ్చి 49,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇక మరి కథ గంభిస్తుర్రు. చూడాలి మరి ఇక రేపు ఎట్లయితుందో ఏం కథ. ఇది రేవంత్ సర్కారు విక్టరీ. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గవర్నర్ జిష్ణుదేవ్ను కలిసి ధన్యవాదాలు తెలిపిన కాంగ్రెస్ టీం. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో కులగణన నిర్వహించిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని పిసిసి చీఫ్
ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కామారెడ్డి డిక్లరేషన్కు అనుగుణంగా బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించామన్నారు. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు రాజకీయ, విద్యా, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు పెంచుతూ ఉభయ సభల్లో చేసిన బిల్లుకు ఏప్రిల్ 8న గవర్నర్ ఆమోదం పొంది రాష్ట్రపతికి పంపిందన్నారు.